ఎన్నికల వేళ బీజేపీపై టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ మరోసారి ఘాటు ఆరోపణలు చేశారు. బెంగాల్ ఓటర్ల జాబితాలో బయట వ్యక్తులకు చేర్పించడానికి కమలం పార్టీ కుట్రలు చేస్తోందని ఆమె ఆరోపించారు. అంతేకాదు ఈ విషయంలో బీజేపీకి ఎన్నికల సంఘం మద్దతు కూడా ఉందని మమతా మండిపడ్డారు. కాగా ఎన్నికల ప్రచారంలో విపక్షాలపై ఆరోపణలు చేయడానికే ఆమె ప్రాధాన్యం ఇచ్చారు. గత 15 సంవత్సరాల్లో బెంగాల్ అభివృద్ధికి తాము చేసిన ఒక్క మంచి పనిని ఆమె చెప్పుకోలేకపోయారంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పశ్చిమ బెంగాల్లో రాజకీయాలు గరంగరంగా సాగుతున్నాయి. ఇక్కడ 2 దశల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం టీఎంసీ, బీజేపీ నాయకుల మధ్య ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒకరిపై మరొకరు ఘాటు ఆరోపణలు చేసుకుంటున్నారు. కాగా ఈసారి ఎన్నికలకు ప్రత్యేకత ఉంది. గతంలో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ దూకుడు మీద ఉండేవారు. ప్రతిపక్ష పార్టీలు చీల్చి చెండాడేవారు. బెంగాల్ అభివృద్ధిని ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని ఆమె ఘాటు ఆరోపణలు చేసేవారు. అంతేకాదు ఆమె ఆరోపణలు ప్రజలు కూడా నమ్మేవారు. దీంతో వరుసగా 3 సార్లు మమతా పార్టీ బెంగాల్లో అధికారంలోకి వచ్చింది. అయితే ఈసారి బెంగాల్లో పరిస్థితులు మారాయి. ప్రజలు ఏది మంచో ఏది కాదో అర్థం చేసుకుంటున్నారు. మమతా బెనర్జీ చేసిన ఆరోపణల్లో వాస్తవాలు ఎంత అనేది బేరీజు వేసుకుంటున్నారు. అలాగే గత 15 ఏళ్లలో బెంగాల్లో జరిగిన అభివృద్ధి ఎంతనే దానిపై తర్జన భర్జన పడుతున్నారు. అంతేకాదు అసలు అభివృద్ధి జరిగిందా అనే విషయంపై కూడా రెండో అభిప్రాయానికి వస్తున్నారు. కాగా ఈసారి ఎన్నికల్లో గెలుపు కోసం మమత ఇప్పటికే అనేక ఆయుధాలు ప్రయోగించారు. అయితే అవేవి పెద్దగా ఫలితాలిచ్చేలా కనిపించడం లేదు. దీంతో తాజాగా మరోసారి బీజేపీపై ఆమె ఆరోపణలు చేశారు. బెంగాల్ ఓటర్ జాబితాలో బయట వ్యక్తులు చేర్పించేందుకు కమలం పార్టీ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. ఈ విషయంలో కమలం పార్టీకి ఎన్నికల సంఘం మద్దతు కూడా ఉందని నిప్పులు చెరిగారు. ఈ మేరకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కు ఆమె ఒక ఘాటు లేఖ రాశారు. బీజేపీ ఇప్పటికే 30,000 ఫారం 6లు ఎన్నికల సంఘానికి సమర్పించిందని ఆరోపించారు. గతంలో అనేక రాష్ట్రాల్లో విజయం కోసం ఇలాగే బీజేపీ అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. ప్రధానంగా బీహార్, మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ ఎన్నికల్లో ఇలాంటి దారుణాలకు బీజేపీ నాయకులు పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. ఇదిలా ఉంటే ఈ ఆరోపణలు సామాన్య ప్రజలు ఏ మేరకు నమ్ముతారనేది తెరమీదకొచ్చిన ప్రశ్న. కాగా ఇటీవల మమతా బెనర్జీ మరో ఆయుధం ప్రయోగించారు. ఆ ఆయుధం పేరే బెంగాల్ ఐడెంటిటీ. ఇటీవల ఒక ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ బెంగాల్ అస్తిత్వం ప్రమాదంలో పడిందన్నారు. బెంగాల్ ఐడెంటిటీ కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కాగా బెంగాల్ ఐడెంటిటీ అనేది మమతా బెనర్జీ అమ్ముల పొదిలో పాత ఆయుధం. కిందటిసారి ఎన్నికల్లో ఒక దశలో తృణమూల్ కాంగ్రెస్ ఓడిపోయే పరిస్థితి వచ్చింది. అయితే చివరి క్షణంలో బెంగాల్ ఐడెంటిటీ అనే ఆయుధం ప్రయోగించారు. ఫలితంగా 3వ అధికారంలోకి వచ్చారు. ఇదిలా ఉంటే ఎన్నికల వేళ బెంగాల్లో కేంద్ర బలగాలు ఎంట్రీ ఇచ్చాయి. పెద్ద ఎత్తున తనిఖీలు చేస్తున్నాయి. అనుమానం వచ్చిన ప్రతి వాహనం ఆపి సోదాలు జరుపుతున్నారు. కాగా అనేక చోట్ల ఈ సోదాల్లో నోట్ల కట్టలు బయటపడుతున్నట్టుగా సమాచారం. కాగా సర్ ప్రక్రియ అమలు అనే అంశాన్ని ఆయుధంగా చేసుకుని కొంతకాలంగా కేంద్రంపై పోరాటం చేస్తున్నారు. అయితే మమత అభ్యంతరాలు బెంగాల్ ఓటర్లు పట్టించుకోకపోవడం భారతీయ జనతా పార్టీకి ఊరట కలిగిస్తోంది. ఇదిలా ఉంటే ఈసారి బెంగాల్ ఎన్నికలు భారతీయ జనతా పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ తో చావో రేవో అన్నట్టుగా పోరాడుతోంది. 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న మమతా బెనర్జీని ఈసారి ఎలాగైనా కుర్చీ నుంచి దించేయాలని కమలం పార్టీ గట్టి పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగా అనేక వ్యూహాలు పన్నింది. మమతా బెనర్జీకి ధీటుగా కొత్త ఎత్తుగడలు చేస్తోంది. అలాగే చొరబాటుదారుల అంశం కూడా మమతా బెనర్జీకి మైనస్ పాయింట్గా మారింది. చొరబాటుదారులకు మమతా బెనర్జీ సర్కార్ అండగా ఉంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఘాటు ఆరోపణలు చేశారు. ఇదే అంశంపై బెంగాల్ వాసుల్లో కూడా మార్పు కనిపిస్తోంది. మమతా బెనర్జీ విధానాల ఫలితంగా తాము నష్టపోతున్నట్టు బెంగాల్ వాసులు భావిస్తున్నారు. మొత్తం మీద ప్రతిపక్షాలపై ఆరోపణలే ఆయుధాలుగా చేసుకుంటోంది మమతా బెనర్జీ.